హే గాయ్స్, నేను మీ భద్రాని ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే వస్తున్నాను. మీ ఓటర్ కార్డు నెంబర్ మర్చిపోయారా? లేకపోతే మీ ఊరి ఓటర్ లిస్ట్లో మీ ఓటర్ కార్డు అనేది ఉందా లేదా ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ ఓటర్ కార్డు నెంబర్ ద్వారా మీ ఓటర్ కార్డు అనేది సెట్ చేస్తే ఆన్లైన్లో రావట్లేదా? ఈరోజు వీడియోలో నేను మీ మొబైల్లోనే మీరే మీ ఓటర్ కార్డుకి సంబంధించి ఆన్లైన్లో ఉందా లేదా, ఒకవేళ మీ నెంబర్ అనేది మర్చిపోతే ఏ విధంగా మళ్ళీ మనం ఓటర్ కార్డు అనేది ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, ప్రతిరోజు అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేసు మీ ఓటర్ కార్డుకి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వం ఈ వెబ్సైట్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్లో మీరు మీ ఓటర్ కార్డ్ నెంబర్ అనేది మర్చిపోయినా సరే, ఒకవేళ మీ ఓటర్ కార్డ్ అనేది పోగొట్టుకున్నా సరే, మీరు సింపుల్గా మీ ఊరు లిస్ట్లో మీ ఓటర్ కార్డ్ అనేది డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ప్రధానంగా మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందులో ఫస్ట్ ఆప్షన్ మీ నేమ్ ద్వారా, అంటే మీ పాత ఓటు కార్డులో ఏదైతే మీ నేమ్ అనేది ఉందో ఆ నేమ్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మూడోది వచ్చేసి మీ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఎపిక్ నెంబర్, ఈ ఎపిక్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి లాగిన్ లేకుండా మీ మొబైల్లోనే మీరు ఎలా తెలుసుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు సైడ్ మీకు డిస్ప్లే అవుతుంది. సో చివరి వరకు అయితే చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకైతే అర్థమవుతుంది. సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి వాటర్ ఈసీ అని అయితే టైప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేయగానే ఫస్ట్ పోర్టల్ ఏదైతే వస్తుందో ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీకు ఓటర్ కార్డుకి సంబంధించి ఓటర్ కార్డు అప్లై చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, అంటే నేమ్ కానీ ఏదైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చును, అలాగే ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చును. ప్రతి ఒక్కటి ఈ వెబ్సైట్ నుంచే చేసుకోవచ్చును. కానీ దానికి లాగిన్ కావాలి. కానీ మీరు ఓటర్ నేమ్ అనేది చెక్ చేసుకోవడానికి ఎటువంటి లాగిన్ అవసరం లేదు, ఫ్రీగా చెక్ చేసుకోవచ్చును. సో ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తాను. మనకి ఇక్కడ చూడండి, సెట్స్ ఇన్ ఎలక్ట్రిక్ రోల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. మనకి ఇక్కడ చూడండి డిస్ప్లే మీద 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సెర్చ్ ఇన్ డీటెయిల్స్, అలాగే సెర్చ్ బై ఎపిక్ నెంబరు, సెర్చ్ బై మొబైల్ నెంబరు. సో ఇప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు, ఎపిక్ నెంబర్ ద్వారా. ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ ద్వారా, లేదా మీ నేమ్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్ అడగడం జరుగుతుంది. మీది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏదైనా సరే. మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్. సో ఇకపోతే ఇక్కడ ఫస్ట్ నేము, అలాగే మిడిల్ నేము, లాస్ట్ నేమ్. సపోజ్ మీ ఇంటి పేరుతో సహా ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరుకి లాస్ట్ ఏదైతే ఉందో ఆ లెటర్స్ ఎంటర్ చేయండి. అలాగే మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్కి సంబంధించి లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఏజ్, ఇకపోతే మీరు జెండర్ ఆఫ్ ఫీమేల్ అనేది కూడా ఎంటర్ చేయాలి. అలాగే మీ డిస్టిక్, మీ అసెంబ్లీ. సో క్యాప్చా అనేది ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది తెచ్చుకోవాలి. కానీ మన ఇంటి పేరుతో, అంటే మన పేరుతో సెట్ చేస్తే చాలామందికి నేమ్ రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడో మీరు ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఓట్ కార్డ్ అనేది అప్లై చేసుకుంటారు, అక్కడ ఉన్న నేమ్ అనేది ఒక లెటర్ మిస్ అయినా రాదు. ఇందుకోసమే గవర్నమెంట్ మొబైల్ నెంబర్ అనేది మాడ్యూల్ అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ సింపుల్గా చూడండి, మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎంచుకోండి. అంటే మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎంచుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎటువంటి డీటెయిల్స్ అవసరం లేదు. ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నా మొబైల్లో చూడండి, ఇక్కడ ఓటీపీ అనేది అయితే వచ్చింది. సో ఓటీపీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను, 038123. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఒక క్యాప్చా రావడం జరుగుతుంది. మళ్ళీ క్యాప్చా అనేది మీరు స్మాల్ అయితే స్మాల్, బిగ్ అయితే బిగ్, క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. సో క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అండ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, మీ ఓటర్ కార్డ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్, ఇకపోతే వాళ్ళ పేరు, వాళ్ళ భర్త పేరు, ఇకపోతే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఏంటి పూర్తిగా ఇక్కడ వీ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వీ డీటెయిల్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి మన ఓటర్ కార్డ్ అనేది చూడండి క్లియర్గా అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. వీళ్ళకి ఎక్కడుంది ఏంటి అనేది కూడా ఇక్కడ మనమే తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీ ఓటర్ కార్డు కనుక మీరు మర్చిపోతే ఆన్లైన్లో మళ్ళీ తిరిగి పొందండి. అలాగే మీకు సంబంధించి మీ ఊరు లిస్ట్లో వెరిఫికేషన్ జరిగినప్పుడు మా ఓటర్ కార్డు అనేది తీసేస్తారా లేదా అనే డౌట్ ఉన్నా కానీ ఈ విధంగా మీ మొబైల్లో మీరే మీ ఓటర్ కార్డు అనేది ఉందా లేదా అయితే తెలుసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అన్యూస్ఫుల్ అవుతుందంటే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు నా నుంచి పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. నా నెంబర్కి మెసేజ్ చేసి మీకున్న ఎన్ని డౌట్ క్లియర్ చేసుకోండి. జై హింద్.